హాయ్ రమేష్. హలో బ్రదర్స్. హాయ్ రా. ఎలా ఉన్నావు ఫైన్ కుమార్? రమేష్. ఏంట్రా మన ఫ్రెండ్స్ వచ్చారా? వచ్చారేమో, చూద్దాం పదండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. దేవుని ప్రేమలో నేను నిలిచి ఉన్నాను. సందేహపడి వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అంటే దేవుని నమ్మని వారు అగ్నిలోకి వెళ్ళిపోతారు. అలాగైతే నా స్నేహితుడు అంజీ ఉన్నాడు. అతడు దేవుణ్ణి నమ్మడం లేదు. ఒకవేళ మరణించినచో, అంజీ చనిపోయినచో నరకానికి వెళ్ళిపోతాడు. నేను ఇప్పుడే వెళ్ళి అంజికి దేవుని మాటలు చెప్పి అంజిని దేవునిలో నడిపిస్తాను. పరలోకమందున్న మా తండ్రి, ఎవరు? నేను రమేష్ని. ఓకే ఓకే రమేష్, వస్తున్నా. హాయ్ రమేష్. వందనాలు అంజీ. బాగున్నావా? బాగున్నా. చెప్పు రమేష్. ఏం లేదు అంజీ, కొద్దిసేపు నీతో దేవుని మాటలు మాట్లాడడానికి వచ్చాను. దేవుడా? ఏంటి రమేష్ ఎప్పుడు దేవుడు దేవుడు అంటుంటావు? దేవుని గురించి మనం తెలుసుకోవాలి. దేవుడు ఎవరు, మనము ఎవరు, మనం ఎందుకు వచ్చి ఉన్నాము, ఇక ఎందుకు వచ్చినాం, ఏం తింటున్నాం, ఇవన్నీ క్వశ్చన్లు ఎందుకు రమేష్ మనకు? అది తెలుసుకోవాలి కదా. మనం ఎట్లా పుడితేమి, ఎంజాయ్ చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. చనిపోతే ఎక్కడికి వెళ్తావు? చెప్పేదేముంది రమేష్, చనిపోతే అయిపోయినట్టే కదా. అప్పటికే చాప్టర్ క్లోజ్ అయిపోతుంది మనది. దేవుడు మన గురించి, మన బ్రతుకు గురించి, మనం చనిపోయిన తర్వాత బ్రతుకుతాము, తిరిగి లేస్తామని దేవుడు ఈ గ్రంథంలో రాశాడు. చనిపోయిన తర్వాత బ్రతుకుందని నేను నిరూపిస్తా. నువ్వు నమ్ముతావా? ఏమో రమేష్, నువ్వు చెప్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది, కానీ ఎందుకో వినాలనిపిస్తుంది. టీవీ ఆఫ్ చేస్తాను, నా దృష్టి అటువైపు వెళ్తుంది. ఓకే ఓకే. ఓకే రమేష్, చెప్పండి. మొదటి కొరింథీయులో రాసిన పత్రిక 15వ అధ్యాయము 36వ వచనం. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితే గాని బ్రతికింపబడదు గదా. ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి
ఏ గింజైనను సరే వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును. ఒక విత్తనం భూమిలో పడి చనిపోయిన తర్వాత దేవుని చిత్త ప్రకారం దానికి ఏ విధంగా శరీరం ఇచ్చుచున్నాడో మనము చనిపోయిన తర్వాత మనకో బ్రతుకు మనకో శరీరం ఇస్తాడు. దేవుడు మనకు మరొక బ్రతుకునిస్తున్నాడని విత్తనం ద్వారా నువ్వు చెప్పినందుకు నాకెందుకో చాలా సంతోషంగా ఉంది. మనం ఆదివారం కంపల్సరీ చర్చికి వెళ్దాము. ఈ బైబుల్ గురించి చాలా విషయాలు నేర్చుకుందాము. ఓకే రమేష్, కన్ఫామ్గా. సార్ వందనాలు సార్. రమేష్ వందనాలు. బాగున్నావా? బాగున్నాను సార్. సార్ నా స్నేహితుడు అంజీ హలో సార్. కొద్ది రోజులు బ్రదర్. చర్చికి రావాలని ఆశపడుతున్నాడు. నేను బైబిల్లో ఉన్న విషయాలు వాక్యము చెప్పి సార్ మీ వద్దకు తీసుకొచ్చాను సార్. సార్ మీరు కూడా బైబిల్లోని విషయాలు చెప్పండి. చూడు రమేష్, చాలా మంచి పని చేశావు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని, నశించిపోవటం దేవుని చిత్తం కాదని. మరి మంచి పని చేశావు. ఆయన వాక్యం చెప్పినట్టుగా తీసుకొని వచ్చావు. నేను నిజంగా నేను అభినందిస్తున్నాను. దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 కొరింథీ 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ ఉంచి ఉంటే సరిపోదు. రాబోయే జీవితం కోసం క్రీస్తునందు నిరీక్షణ కలిగి ఉండాలి. నీకు బాప్తిజం తీసుకోవడానికి ఇష్టమేనా? ఇష్టపడుతున్నావా? ఇప్పటి నుండి నీ పేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అంజిగా పిలువబడుతున్న నిన్ను జాను అనే పేరుగా నామకరణ చేస్తున్నాను. వందనాలు సార్. బాప్తీసం తీసుకున్న వారు ఎలా ఉండాలో బైబిలు ఇలా చెప్తుంది. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. వీరు ఎలా ఉన్నారో నీవు కూడా అపోస్తల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలి. ఇక నుండి క్రమముగా మందిరానికి రావాలి, క్రమముగా జీవించాలి. సరేనా? ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి, రమేష్ వందనాలు. రమేష్ వందనాలు జాన్. బాగున్నావు రమేష్? బాగున్నా జాన్. వాటర్ తాగు ఓకే రమేష్. జాన్. ఇదిగో వాటర్ తీసుకో రమేష్. జాన్. జాన్, నాకు చాలా ఆనందంగా ఉంది. నీలో చాలా మార్పు వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా నీకే వందనాలు రమేష్. ఈ సంతోషానికి కారణం ముఖ్యంగా నీవు నాకు దేవుని గురించి ఇన్ని మాటలు తెలియజేసి నన్ను మార్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఓకే రమేష్. జాన్, చాలా సంతోషం. రమేష్, నాకు కూడా బైబిల్ చదవాలని ఉంది రమేష్. కాస్త దాని గురించి నేర్పించు రమేష్. సరే జాన్, బైబిల్లో మెయిన్గా 2 భాగాలు ఉంటాయి. ఒకటి పాత నిబంధన, మరియు ఒకటి క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి.
క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధనలో యెహోవా గురించి, ఇశ్రాయేలు గురించి ఉంటుంది. అదే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు గురించి, శిష్యుల గురించి, సంఘం గురించి, క్రైస్తవుల గురించి ఉంటుంది. ఓకే రమేష్, చెప్పు. బైబిల్ గురించి చెప్పావు, మరి ప్రార్థన ఎలా చేయాలి? సరే జాన్, ప్రార్థన అంటే ఏంటో చెప్తాను. ప్రార్థన అనగానేమి, ప్రార్థన ఎలా చేయాలి బైబిల్లో రాసించారు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవునిని అడగడం. ప్రార్థన ఎలా చేయాలంటే మొదటగా దేవునికి చేయాలి, దేవుణ్ణి అడగాలి. నీవు అడిగిన తర్వాత చివరగా యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి అనాలి. ఇన్ని విషయాలు నాకు తెలియకుండే తెలియజేసినందుకు చాలా వందనాలు. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓకే రమేష్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడిచుండెను. తండ్రి అయిన దేవా, నా ప్రార్థనను ఆలకించు. రమేష్, చెప్పు జాన్. నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా రమేష్. చెప్పు. ఏమీ లేదు, కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగలేక హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక జాబ్ చేయాలని అనుకుంటున్నాను రమేష్. హైదరాబాద్కి వెళ్తావా జాన్? హైదరాబాద్కి వెళ్తావా? అవును రమేష్. వద్దు జాన్, హైదరాబాద్కి ఎందుకు వెళ్తావు? ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు హైదరాబాద్కు? ఇక తెలుసు కదా రమేష్, పరిస్థితి ఇంట్లో చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు లాంటి పరిస్థితి లేదు ఇప్పుడు. ఖచ్చితంగా నేను వెళ్ళి ఏదో ఒక జాబ్ చేస్తే తప్ప ఇంట్లో గడవని పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. కుటుంబంలో ఎంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది. నాకైతే ఇష్టం లేదు. నువ్వు నాకు ఎంతగా రక్షణ సువార్త చెప్పావో నాకు తెలుసు. నీకు ఫోన్ చేస్తుంటాను. వాక్యానుసారంగానే నేను రోజు బైబిల్ చదువుకుంటాను, రోజు ప్రార్థన చేసుకుంటాను, అక్కడ చర్చికి వెళ్తాను. విధంగానే ఉంటా రమేష్. నువ్వు అర్థం చేసుకో రమేష్. వద్దు జాన్, నా మాట విను. హైదరాబాద్ వెళ్ళకండి, ఇక్కడనే ఉండండి. ఇక్కడనే ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చా? నీకో విషయం తెలుసా? దేవుడు మన గురించి బైబిల్లో ఒక మాట రాశాడు. యాకోబు పత్రికలో, నేడైనాను రేపైనాను ఒకానొక పట్టణముకు వెళ్ళి లాభము సంపాదించుకున్న వారులారా, రేపేమి సంభవించునో మనకు తెలియదని చెప్తున్నారు. అంటే మనం ఒక పట్టణానికి వెళ్ళి లాభం సంపాదించుకోవాలని ఆశపడుచున్నాము, కానీ రేపేం సంభవించినా మనకు తెలియదు కదా జాన్. ఖచ్చితంగా వెళ్ళాలి రమేష్. నువ్వు వెళ్తానంటే నాకు ఏడుపు వస్తుంది జాన్. లేదు రమేష్, ఖచ్చితంగా చెప్తున్నాను కదా. నేను నీకు ప్రతిరోజు ఫోన్ చేస్తుంటాను, అదేవిధంగా నీతో మాట్లాడుతూ ఉంటాను.
ఇక్కడ ఎలాగైతే కొనసాగానో నేను వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది రమేష్. కానీ అక్కడ కూడా దేవుని మాటలు చదువుకుంటాను, రోజు ప్రార్థన చేసుకుంటాను. ఈ లోకంలో కలిసిపోకుండా దేవుని యందు ఇంకా కొనసాగి నా జీవితాంతం దేవునిలోనే నడుచుకుంటాను రమేష్. కానీ మీరు హైదరాబాద్కి వెళ్తే చర్చికి వెళ్ళాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి. కన్ఫామ్ రమేష్. ఇలా చేస్తా అని ప్రామిస్ చేయి. ప్రామిస్ రమేష్. నేను అక్కడ కూడా ఇక్కడ ఎలాగైతే ప్రార్థన చేసుకుంటున్నానో, వాక్యం ఎలాగ చదువుకుంటున్నానో అక్కడ కూడా వాక్యం చదువుతాను, ప్రార్థన చేస్తాను. ఈ లోకంలో కలిసిపోనని నీకు మాటిస్తున్నా రమేష్, నన్ను నమ్ము. ఓకే, చిన్న ప్రేయర్ చేసుకుందాం. సరే. పరలోకముందున్న మా కన్న తండ్రి, ఫోన్ చేయి జాన్. చేస్తా. అక్కడ జాగ్రత్తగా ఉంది జాన్. సరే సరే. బాయ్ జాన్. ఓకే ఓకే, బాయ్. రే అంజీ, చదివిన చాలే, అలా బయటికి వెళ్ళొద్దాంపా. ఎక్కడికి వెళ్దాం? అలా మూవీకి వెళ్ళొద్దాం, జస్ట్ అలా వెళ్ళొద్దాం. నువ్వు కూడా సిటీ చూసినట్టుంటుంది, నీకు సిటీ కల్చర్ తెలుస్తుంది. చూద్దాంలే సతీష్, తర్వాత తర్వాత ఏంటి, పొద్దుగాల నుంచి వెళ్ళి బైబిల్ చదువుతున్నావు కదా, నీకేం బోర్ అనిపించట్లేదా? లేవు మూవీకి వెళ్దాం. నిన్ననే కొత్త మూవీ వచ్చిందంట మా కిర్రాకుందంట, లేవు వెళ్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి కదా. సరేలే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. ఫస్ట్ అయితే మూవీకి వెళ్దాం పదా. వెళ్దాం పదా. వద్దులే సతీష్, అవన్నీ కాదులే కానీ నువ్వు చాలా మోబాట పడిపోతున్నావు, వెళ్ళిపోదాం పదా. రాన్లే సతీష్. లేరా, అలా జాలీగా ఎంజాయ్ చేసి వద్దాం. ఉండనులే సతీష్. లేదు, నువ్వు ముందు బైబిల్ తీ, సినిమాకి టైం అవుతుంది. లే, నువ్వు చాలా లేట్ చేస్తున్నావు. లే,
ఎక్కడుంటారు? నేను బంజారా హిల్స్ లో, మీరు? నేను బంజారా హిల్స్. అవునా, ఎక్కడ? రోడ్ నంబర్ 10. ఓ, నాది 12. ఓ ఓకే, బాయ్. మళ్ళీ కలుస్తాం. బాయ్. ఒకప్పుడు అంజిగా ఉండి దేవుని నమ్మి బాప్తీసం తీసుకుని జానుగా పేరు మార్చుకుని సంఘానికి సహవాసానికి వెళుతూ ఆత్మీయ జీవితంలో చక్కగా కొనసాగుతూ ఉండగా జాబు కోసం హైదరాబాదుకు వెళ్ళి తన స్నేహితులకు పరిచయమై సినిమాలకు షికార్లకు త్రాగుడుకు బానిసై చివరికి అమ్మాయి ప్రేమలో కూడా పడి తన ఆత్మీయ జీవితాన్ని ఎలా చెడగొట్టుకుంటున్నాడో చూస్తున్నారు కదా. హలో, హాయ్ జాన్. హాయ్ రా. అర్జెంటుగా కలవాలి నేను. డార్లింగ్ వచ్చేస్తున్నా, 2 minutes లో నీ ముందు ఉంటాను. అయ్యో, సిటీకి వచ్చి నా జీవితాన్ని చెడగొట్టుకున్నానే. అయ్యో, ఇంతటి దౌర్భాగ్యపు స్థితి వస్తుంది అనుకోలేదు. నా స్నేహితులు నన్ను ఈ
లోకాశల్లో పడగొట్టారే. అయ్యో అయ్యో రమేష్, నువ్వు ఎంతగా చెప్పినా, ఎంతో నన్ను దేవుళ్ళు నిలబెట్టిన చివరి క్షణాలలో కూడా అయ్యో నా జీవితాన్ని నేనే సర్వనాశనం చేసుకొని ఈ యాతన స్థలానికి వచ్చాను. అయ్యో అయ్యో, సువార్తలు చెప్పే ఎంతో మంది సేవకులు భూమిపై ఉన్నా అక్కడ వారి మాట వినకుండా అయ్యో చర్చికి వెళ్ళి కూడా చివరికి అమ్మాయి మైకంలో పడి నా జీవితాన్ని అంతా సర్వనాశనం చేసుకొని అయ్యో నా శరీరాన్ని అంతా ఇలా కాలగొట్టుకుంటున్నానే. అయ్యో రమేష్, ఎంతగా మిస్ అయ్యాను రమేష్. నా జీవితాన్ని నేను సర్వనాశనం చేసుకున్నానే. అయ్యో అయ్యో, నాలాంటి యాతనలు పడేవారు ఇక్కడ అనేక మందిని చూస్తూ భరించలేకపోతున్నానే. అయ్యో రమేష్, అయ్యో అయ్యో. చూశారా ప్రేమైన దేవుని వల్లరా, జాన్ ఆత్మీయ జీవితం ఎలా గురి తప్పి నరకానికి వెళ్ళిందో. ఎంతోమంది దేవుని నమ్మి బాప్తిసం తీసుకుని దేవుని కోసం బ్రతుకుతూ మళ్ళీ లోకంలో కలిసి చనిపోయి నిత్య నరకానికి వెళుతున్నారు. సంఘానికి, సహవాసానికి, దేవునికి దూరమైతే ఇదే గతి పడుతుంది. ఇలాంటి దుస్థితి ఏ ఒక్క విశ్వాసికి పట్టకూడదనే నరకానికి వెళ్లకుండా కొందరినైనా రక్షించి ఆత్మీయ జీవితంలో నిలబెట్టాలన్నదే మా ఈ చిన్ని ప్రయత్నం. ఇట్లు మీ ఆత్మీయ సోదరుడు ఎం రూబెన్, ఎంబీటీహెచ్ సిబిటి ప్రిన్సిపల్, మల్దకల్.